వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ ఆర్టీసీ 2026 సంబంధించి టీఎస్టీ మరియు ఎంఎస్టీ రీజనింగ్లో భాగంగా సిలాజిజం అనే టాపిక్ని వితౌట్ వెన్ డయాగ్రామ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఖచ్చితంగా ఈ సిలాజిజం అనే టాపిక్ నుంచి టీఎస్టీకి ఎంఎస్టీకి మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు ఖచ్చితంగా రానికి అవకాశం 100% ఉంది. ఓకేనా? రైట్. వితౌట్ వెన్ డయాగ్రామ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? మొదటగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ నుంచి నేను చెప్తాను, దయచేసి అర్థం చేసుకోండి. పాజిటివ్ స్టేట్మెంట్ ఆల్తో కరెక్ట్ అయితే సబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది, ఆబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ సమ్ముతో స్టార్ట్ అయింది అనుకోండి, సమ్తో స్టార్ట్ అయితే సబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది, ఆబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది. ఒకవేళ నెగటివ్ స్టేట్మెంట్ నోతో స్టార్ట్ అయింది అనుకోండి, సబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది, ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ నెగటివ్ స్టేట్మెంట్ సమ్తో స్టార్ట్ అయింది అనుకోండి, సబ్జెక్ట్ వాల్యూ 50 ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంటుంది. ఈ బేసిక్స్ తెలిస్తే ఈజీగా మనము ఈ ప్రాబ్లమ్ని చేయొచ్చు ఈజీగా. ఓకేనా? మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే కంక్లూజన్ మీదనే ఫోకస్ చేయాలి. ఈ కంక్లూజన్స్ను స్టేట్మెంట్ నుంచి వాడు డ్రా చేస్తాడు. మొదటగా ఈ కంక్లూజన్ చూసినట్టయితే ఈ కంక్లూజన్ ఏ స్టేట్మెంట్లో యూజ్ చేసి డ్రా చేశాడు అనే దాని మీద మీరు ఫోకస్ చేస్తే 50% ఆన్సర్ మీ చేతిలో ఉన్నట్టే. ఫస్ట్ కంక్లూజన్ చూద్దాం. సమ్ సీడ్స్ ఆర్ నాట్ బ్యాట్స్ అన్నారు. ఓకే, సీడ్స్ బ్యాట్స్ కలిగి ఉన్న స్టేట్మెంట్స్ వెతకండి. ఓకే, సీడ్స్ వచ్చేసి మనకు సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, బ్యాట్ వచ్చేసి మనకు థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. అంటే ఈ కంక్లూజన్ ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి డ్రా చేశాడు. ఓకేనా? ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, ఒకటి నెగిటివ్ స్టేట్మెంట్, రెండింటిని కలిపి డ్రా చేస్తే నెగిటివ్ స్టేట్మెంట్ రావాలి, నెగిటివ్ కంక్లూజన్ రావాలి. నెగిటివ్ కంక్లూజన్ వచ్చింది, నో ఇష్యూస్. ఓకేనా? కంక్లూజన్ని డ్రా చేయాలి. 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేసి కంక్లూజన్ని డ్రా చేయాలంటే మనకి ఏముండాలి? కామన్ టర్మ్ ఉండాలి. ఆ కామన్ టర్మ్ వద్ద 100 ఉండాలి. అది కూడా చెక్ చేయండి. కామన్ టర్మ్ హార్ట్ ఉంది, కామన్ టర్మ్ హార్ట్ ఉంది. నో నెగిటివ్ స్టేట్మెంట్ కనెక్ట్ విత్ నో కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ ఏమన్నాను? 100 అన్నాను. ఏదైనా ఒక కామన్ టర్మ్ ఉండాలి ఖచ్చితంగా. కామన్ టర్మ్ వద్ద ఏదో ఒక కామన్ టర్మ్ వద్ద 100 ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కామన్ టర్మ్ వద్ద 100 ఉంది. ఓకే, మ్యాచ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కంక్లూజన్ మనం 100% డ్రా చేయొచ్చు. డ్రా చేసిన తర్వాత వాల్యూస్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి, అంతే. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఇది ఎలకెళ్ళి డ్రా చేసాడో చూడాలి. డ్రా చేయాలి అంటే కామన్ టర్మ్ ఖచ్చితంగా ఉందా లేదా చెక్ చేయాలి. కామన్ టర్మ్ ఉంది, కామన్ టర్మ్ వద్ద ఖచ్చితంగా ఒక 100, ఏదైనా ఒక కామన్ టర్మ్ వద్ద 100 ఖచ్చితంగా ఉన్నా లేదా చెక్ చూడాలి. ఓకేనా? చూసినాం 100 ఉంది, ఎస్ డ్రా చేయాలి. ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ సీడ్స్ 50, ఇక్కడ ఆల్రెడీ సీడ్స్ 50 ఉంది కాబట్టి ఇదే 50ని ఇక్కడ డ్రా చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాట్స్ 100 ఉంది. ఓకేనా? చూడండి ఇక్కడ 100 ఉంది, ఇదే 100 ఇక్కడ నాట్ 100 కాబట్టి ఇది కూడా 100 కాబట్టి యాస్టిస్గా ఇదే 100ని ఇక్కడ పెట్టేశాడు, ఇదే 50ని ఇక్కడ పెట్టాడు. దేర్ఫోర్ 50-50 మ్యాచ్ అయింది. బ్యాట్స్ 100 మ్యాచ్ అయింది. ఈ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్, నో కేక్స్ ఆర్ సీడ్స్ అన్నాడు. కేక్కి సీడ్స్కి మధ్య రిలేషన్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీరు ఇక్కడ చూడండి, కేక్స్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది, అదేవిధంగా సీడ్స్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. మీరు గమనించండి. ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు 2 పాజిటివే. బట్ మనకు ఆల్రెడీ తెలుసు కంక్లూజన్ అనేది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నుంచి డ్రా చేస్తే నెగిటివ్ కంక్లూజన్ రావాలి. 2 పాజిటివ్ కంక్లూజన్ని కంబైన్ చేసి 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి కంక్లూజన్ డ్రా చేస్తే పాజిటివే రావాలి. బట్ ఇక్కడ నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేశాడు కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే కేక్స్ అనేది పాజిటివ్ స్టేట్మెంటే, సీడ్స్ కలిగి ఉన్న స్టేట్మెంట్ కూడా పాజిటివ్ కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజన్ రావాలి, నెగిటివ్ కంక్లూజన్ రావద్దు. నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. మన ఆన్సర్ ఏంటిదంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఎక్కడుంది? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. ఈ బేసిక్ అనేది ఖచ్చితంగా తెలిస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి? కేవలం కంక్లూజన్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. సమ్ హౌసెస్ ఆర్ ఫ్లవర్స్ అన్నాడు. ఓకే, ఈ కంక్లూజన్ను ఎందులోంచి డ్రా చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఫ్లవర్స్ అనేది థర్డ్ స్టేట్మెంట్లో ఉంది, ఎస్. హౌసెస్ అనేది సెకండ్లో ఉంది, ఫస్ట్లో ఉంది, థర్డ్లో ఉంది. మరి ఎందుకెళ్ళి డ్రా చేశాడంటే డ్రా చేయాలంటే అక్కడ కామన్ టర్మ్ ఉండాలి. మరి ఎక్కడ కామన్ టర్మ్ ఉందంటే ఈ మొదటిది థర్డ్ దాన్ని గమనించినట్టయితే కామన్ టర్మ్ మన ఉంది. ఏది కామన్ టర్మ్ ఏంటి అంటే ఫ్లవర్స్కి హౌస్ మధ్యలో కామన్ టర్మ్ ఇక్కడ కైట్స్ ఉంది, ఇక్కడ కైట్స్ ఉంది. ఓకేనా? రైట్. డ్రా చేయొచ్చు. బట్ కామన్ టర్మ్ వద్ద ఏమన్నాను? 100 ఉండాలన్నాను. ఇక్కడ చూడండి, ఇది సమ్ము పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ 50ఏ. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఆల్తో ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ దగ్గరనే 100 ఉండాలి, బట్ ఆబ్జెక్ట్ దగ్గర ఖచ్చితంగా 50 ఉండాలి కాబట్టి కామన్ టర్మ్ వద్ద 100 లేదు కాబట్టి ఈ కంక్లూజన్ని మనం డ్రా చేయలేము. ఓకే, అది తప్పు. నెక్స్ట్, నో ఫ్లవర్స్ ఆర్ మ్యాంగోస్ అన్నాడు. ఓకే, నో ఫ్లవర్స్ ఆర్ మ్యాంగోస్. చూడండి,
ఇచ్చినవి అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్. నేను ఆల్రెడీ చెప్పినాను, పాజిటివ్ స్టేట్మెంట్లోంచి పాజిటివ్ కంక్లూజన్ మాత్రమే డ్రా చేయాలి. రెండు పాజిటివ్ని కంబైన్ చేసి డ్రా చేసినా పాజిటివ్ వస్తుంది, లేదా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ని కంబైన్ చేసి డ్రా చేస్తే నెగిటివే రావాలి. బట్ ఇక్కడ ఇచ్చినవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్సే, బట్ డ్రా చేసింది నెగిటివ్ కంక్లూజన్ కాబట్టి ఇది తప్పు. సో మన ఆన్సర్ ఏంటయ్యా అంటే neither 1 nor 2 follows. ఓకే, సో ఆప్షన్ ఏ ఇది మన ఆన్సర్. ఓకేనా? సో ఎందులోంచి డ్రా చేశాడు? డ్రా చేయాలంటే ఏముండాలి? కామన్ టర్మ్ ఉండాలి. అట్లీస్ట్ 1 కామన్ టర్మ్ వద్ద 100 వాల్యూ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏ కామన్ టర్మ్ వద్ద 100 వాల్యూ లేదు కాబట్టి సో కంక్లూజన్ని డ్రా చేయలేము, కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, సో నో నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేశాడు. ఎప్పుడు ఇచ్చిన అన్ని పాజిటివ్ ఉంది, పాజిటివ్లోంచి పాజిటివే డ్రా చేస్తాము, నెగిటివ్ ఎట్టి పాజిటివ్లో డ్రా చేయలేము, అది యూనివర్సల్ ట్రూత్. కాబట్టి సో ఇది కూడా తప్పు. సో neither 1 nor 2 follows. నెక్స్ట్, సో కంక్లూజన్ మీద ఫోకస్ చేయాలి. సమ్ కెటిల్ ఆర్ నాట్ డాగ్స్ అన్నాడు. ఓకేనా? సో కెటిల్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్, డాగ్స్ ఏమో సెకండ్ స్టేట్మెంట్. సో కంక్లూజన్ డ్రా చేస్తాడు. డ్రా చేయాలంటే ఏముండాలి? కామన్ టర్మ్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, అండ్ కామన్ టర్మ్ ఏమైనా ఉందా? కామన్ టర్మ్ రెండిట్లో కూడా లేదు. ఎప్పుడైనా రెండు స్టేట్మెంట్ని కంబైన్ చేసి కంక్లూజన్ డ్రా చేసేటప్పుడు అక్కడ కామన్ టర్మ్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే మూడవ స్టేట్మెంట్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అయితే మూడో స్టేట్మెంట్ ఒకవేళ నెగిటివ్ అయిందనుకోండి, రాబోయే కంక్లూజన్ కూడా నెగిటివ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి రాసేటప్పుడు అక్కడ కామన్ టర్మ్ లేకపోతే మూడో స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం కంక్లూజన్ డ్రా చేయొచ్చు. ఒకవేళ ఆ మూడో స్టేట్మెంట్ అనేది నెగిటివ్ ఉందనుకోండి, రాబోయే కంక్లూజన్ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక్కడ మూడో స్టేట్మెంట్ని యూజ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మూడో స్టేట్మెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రెండు పాజిటివ్, ఇది పాజిటివే వీటి మధ్యలో కామన్ టర్మ్ లేకపోతే ఈ నెగిటివ్ కంక్లూజన్ డ్రా చేస్తే సో మనకు రాబోయే కంక్లూజన్ ఏందయ్యా అంటే నెగిటివ్ కంక్లూజన్ రావాలి. ఎస్, నెగిటివ్ కంక్లూజన్ వచ్చింది. బట్ ఇప్పుడు కామన్ టర్మ్ ఉందా? కామన్ టర్మ్ మ్యాచింగ్ ఉంటుంది, చెక్ చేయాలి. మూడింటిని కంబైన్ చేసి రాస్తున్నాం కాబట్టి బాటిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ బాటిల్ ఉంది, ఇక్కడ బాటిల్ వద్ద 100 ఉంది కాబట్టి కామన్ టర్మ్ ఇక్కడ మ్యాచ్ అయింది. నెక్స్ట్, ఇక్కడ రింగ్స్ 100 ఉంది, ఇక్కడ రింగ్ కూడా 100 ఉంది కాబట్టి ఈ కామన్ టర్మ్ మ్యాచ్ అయింది కాబట్టి అప్పుడు డాగ్స్కి కెటిల్ మధ్య కంక్లూజన్ని మనం డ్రా చేయొచ్చు. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ థర్డ్ స్టేట్మెంట్. కాబట్టి డ్రా చేసింది కరెక్టే, డ్రా చేయొచ్చు. మరి డ్రా చేసింది కరెక్టా కదా చెక్ చేయాలి. కెటిల్ ఇక్కడ 50 ఉంది, ఇక్కడ కెటిల్ ఆల్రెడీ 50 ఉంది, ఇక్కడ ఉన్న 50ని ఇక్కడ ప్లేస్ చేశాడు, మ్యాచ్ అయింది. నెక్స్ట్, డాగ్స్, నారు డాగ్స్ అన్నాడు కాబట్టి ఇది నెగిటివ్ కాబట్టి ఆబ్జెక్ట్ వాల్యూ 100 ఉంది. ఓకే, రైట్. ఇక్కడ ఇది డాగ్స్ 100 ఉంది. సో మరి ఇక్కడ డాగ్స్ ఆల్రెడీ ఆల్ అంటే 100 కదా, 100 మ్యాచ్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్, ఈ కంక్లూజన్ కరెక్టే. నెక్స్ట్, నో రింగ్స్ ఆర్ డాగ్స్ అన్నాడు. రింగ్స్కి డాగ్స్కి, సో రింగ్స్కి డాగ్స్కి డైరెక్ట్గా ఇది ఎలాగ డ్రా చేశారంటే సెకండ్ మరియు థర్డ్ స్టేట్మెంట్లోంచి డ్రా చేశాడు. సెకండ్ మరియు థర్డ్ స్టేట్మెంట్ డ్రా చేయాలంటే మనకి ఏముండాలి? కామన్ టర్మ్ ఉండాలి. సో జాగ్రత్తగా గమనించండి, కామన్ టర్మ్ బాటిల్స్ కామన్ టర్మ్ ఉంది, కామన్ టర్మ్ వద్ద ఖచ్చితంగా 100 అని ఉండాలి. ఏదైనా ఒక దగ్గర 100 ఉండాలి, రెండు దగ్గర 100 ఉన్నా నో ఇష్యూస్. సో ఇక్కడ నోతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ వాల్యూ 100 అవుతుంది కాబట్టి సో ఒక కామన్ టర్మ్ వద్ద 100 అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో డ్రా చేయొచ్చు. ఇప్పుడు డ్రా చేసింది కరెక్టా కదా చెక్ చేయండి. ఓకేనా? సో రింగ్స్ ఇక్కడ నో కాబట్టి రింగ్స్ 100, సో డాగ్స్ కూడా 100 అవుతుంది. నో స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ నో కాబట్టి సో సబ్జెక్టివ్ 100, ఆబ్జెక్టివ్ 100. ఇప్పుడు చెక్ చేయండి, రింగ్స్ 100, ఇక్కడ కూడా రింగ్స్ 100 ఉంది, 100 మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్, డాగ్స్ 100 ఉంది, సో ఇక్కడ కూడా డాగ్స్ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి ఈ 100 ఇక్కడ పెట్టేశారు కాబట్టి ఇది కూడా కరెక్టే. సో దీని యొక్క ఆప్షన్లో మన ఆన్సర్ ఏంటిదంటే బోత్ 1 and 2 ఫాలోస్, బోత్ 1 మరియు 2 ఫాలోస్. ఓకేనా? సో ఇది మీరు ఇలా వితౌట్ వెన్ డయాగ్రామ్ చేయాలంటే మీకేం తెలియాలంటే స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ ఆల్ అయితే సబ్జెక్టు 100 అవుతుంది, ఆబ్జెక్టు 50 అవుతుంది. అదే స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ పాజిటివ్ స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ ఓన్లీ సమ్ అయితే ఇక్కడ మనకి రాలేదు, సమ్ అయితే అప్పుడు ఆబ్జెక్టు 50A, సబ్జెక్ట్ 50A, ఆబ్జెక్ట్ 50A. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ నో అయితే సబ్జెక్టు 100 ఉంటుంది, ఆబ్జెక్టు 100 ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ కనెక్టెడ్ విత్ సమ్ అయితే సబ్జెక్టు 50 ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్ మాత్రం 100 ఉంటుంది. ఇది గమనిస్తే ఈ టేబుల్ వస్తే ఈజీగా మీరు చేయొచ్చు. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటిది? బోత్ 1 మరియు 2 ఫాలోస్. నెక్స్ట్, సో ఆల్ కైట్స్ ఆర్ బ్యాంక్స్, సమ్ ఎక్కడ ఫోకస్ చేయాలి? కేవలం కంక్లూజన్ మీదనే ఫోకస్ చేయాలి. సమ్ బ్యాంక్స్ ఆర్ నాట్ పెన్సిల్స్. ఓకే, సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఈ రెండింటిని యూజ్ చేసి డ్రా చేశాడు. ఓకే, సో డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి? కామన్ టర్మ్ కావాలి.
సో కామన్ టర్మ్ ఏంటిది, బ్యాంక్స్కి పెన్సిల్కి ఆల్ కైట్స్. ఓకే, కైట్స్ వద్ద 100 ఉంది కాబట్టి సో డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. బ్యాంక్ ఇక్కడ 50, ఇది నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, 100 అవుతుంది. ఓకే, కనెక్టింగ్ విత్ సమ్ నెగటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఏమవుతుంది, 100 అవుతుంది. ఇప్పుడు చెక్ చేయండి. సో ఇక్కడ పెన్సిల్ 100 వచ్చింది, బట్ ఇక్కడ ఆల్రెడీ పెన్సిల్ 100 ఉంది కదా. ఓకే, ఈ 100 ఇక్కడ ప్లేస్ చేశాడు కాబట్టి మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ బ్యాంక్ ఎంత ఉంది, 50 ఉంది, ఈ 50 ఇక్కడ ప్లేస్ చేశాడు కాబట్టి మ్యాచ్ అయింది. సో 50-50 మ్యాచ్, 100-100 మ్యాచ్ అయింది కాబట్టి సో ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ ఆల్ బ్యాంక్స్ ఆర్ కైట్స్. ఆల్ బ్యాంక్స్ ఆర్ కైట్స్, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ కైట్స్ ఆర్ బ్యాంక్స్ అంటే దీని అర్థం ఏంటంటే మొదటి స్టేట్మెంట్లోంచి ఈ కంక్లూజన్ డ్రా చేయొచ్చు. సో మనకు తెలుసు సిలాజిజంలో సింగిల్ స్టేట్మెంట్లోంచి కూడా కంక్లూజన్ డ్రా చేయొచ్చు, లేదా 2 స్టేట్మెంట్లు కంబైన్ చేసి కూడా కంక్లూజన్ డ్రా చేయొచ్చు. కామన్ టర్మ్ లేని పక్షంలో 3 స్టేట్మెంట్లు కంబైన్ చేసి కూడా ఒక కంక్లూజన్ డ్రా చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఆల్ బ్యాంక్స్ ఆర్ కైట్స్ అన్నారు అంటే ఇది తీసాడు డైరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లోంచి ఈ కంక్లూజన్ని డ్రా చేశాడు. ఇప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఆల్ని సూచిస్తుంది కాబట్టి బ్యాంక్ వాల్యూ ఎంత అవుతుందండి, ఇక్కడ బ్యాంక్ వాల్యూ ఎంత అవుతుంది, బ్యాంక్ వాల్యూ 100 అవుతుంది. బట్ అక్కడ బ్యాంక్ వాల్యూ ఎంత ఉంది, 50 ఉంది. 50లోంచి 100 రూపీస్ ఎవరికి డ్రా చేసి ఇవ్వలేము కాబట్టి తప్పు. ఓకేనా, 50లోంచి 100 డ్రా చేశాడు కాబట్టి తప్పు. సో ఇది స్టేట్మెంట్, ఈ కంక్లూజన్ తప్పు. సో మన ఆన్సర్ ఏంటిదంటే ఓన్లీ 1 ఫాలోస్. ఇక్కడ ఉంది ఆప్షన్ బి. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్, ఇలా చేయాలి. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ క్వశ్చన్. No hats or cats, only focus on conclusion. No hats or cats. ఓకే, సో ఎందులో డ్రా చేస్తాడు, హ్యాట్స్ ఏమో ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది అండ్ క్యాట్స్ ఏమో సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. బట్ ఇప్పుడు చూడండి ఎందులోంచి డ్రా చేస్తాడు అనేది ఇంపార్టెంట్. ఇది ఏమైనా డ్రా చేశారని లేదు, నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ కంక్లూజన్ రావాలి అంటే ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కంబైన్ చేస్తేనే నెగిటివ్ వస్తుంది, ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కంబైన్ చేస్తేనే నెగిటివ్ కంక్లూజన్ వస్తుంది అని మనకు తెలియాలి. కాబట్టి సో హ్యాట్స్ క్యాట్స్ ఎక్కడ ఉందంటే సో ఇది ఎందులోంచి డ్రా చేశారు అంటే సో ఇక్కడ నుంచి డ్రా చేశారు. ఓకేనా, ఇక్కడ చూడండి హ్యాట్స్కి క్యాట్స్కి కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఈ కంక్లూజన్ని డ్రా చేయడం జరిగింది. సో డ్రా చేయాలంటే మనకు ఉండాల్సింది ఏంటి అంటే కామన్ టర్మ్ కావాలి. సో ర్యాచెస్ ఇక్కడ ఉంది, ర్యాచెస్ ఇక్కడ ఉంది. కామన్ టర్మ్ వద్ద 100 ఉండాలని చెప్పినాను, కామన్ టర్మ్ వద్ద 100 ఉంది. ఎస్, డ్రా చేయొచ్చు. మరి డ్రా చేసినాక మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇక్కడ హ్యాట్స్ నో అంటే హ్యాట్స్ 100, క్యాట్స్ కూడా 100. ఓకేనా, నో అంటే హ్యాట్స్ 100, క్యాట్స్ 100. ఇప్పుడు వాల్యూస్ చెక్ చేయండి. ఇక్కడ హ్యాట్స్ ఆల్తో ఉంది కాబట్టి 100 ఉంది, ఇక్కడ 100 ఇక్కడ పెట్టినాడు కాబట్టి మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ క్యాట్ 100 ఉంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, సెకండ్ స్టేట్మెంట్ నోతో కరెక్ట్ అయింది కాబట్టి సో క్యాట్ కూడా ఏమవుతుంది, 100 అవుతుంది. ఈ 100 కూడా మ్యాచ్ అయింది. దేర్ఫోర్ స్టేట్మెంట్ కంక్లూజన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ నో ఏంజల్స్ ఆర్ ర్యాచెస్ అన్నాడు. నో ఏంజల్స్ ఆర్ ర్యాచెస్. సో ఇది ఎక్కడి నుంచి డ్రా చేశాడు, ఏంజల్స్కి ర్యాచెస్కి. సో ఏంజల్స్కి ర్యాచెస్కి అంటే సో ఇది డైరెక్ట్లీ సెకండ్ స్టేట్మెంట్స్ నుంచి డ్రా చేశాడు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ నుంచి డ్రా చేశాడు ఏంజల్స్కి ర్యాచెస్కి. సో ఏంజల్స్ ఏమో థర్డ్ స్టేట్మెంట్లో ఉంది అండ్ ర్యాచెస్ ఏమో సెకండ్ స్టేట్మెంట్లో ఉంది. ఇవి రెండింటి కంబైన్ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కంబైన్ చేస్తేనే మనకు నెగిటివ్లో ఉంది కాబట్టి సో 2 and 3. ఫ్రమ్ 2 and 3 ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ సో వాట్ ఇస్ ద కామన్ టర్మ్, కామన్ టర్మ్ వచ్చేసి మనకు క్యాట్స్. ఇక్కడ క్యాట్సే, ఇక్కడ క్యాట్సే. ఇక్కడ 100 ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. ఎస్, కామన్ టర్మ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వాల్యూస్ చెక్ చేయాలి. సమ్ క్యాట్స్ ఆర్ ఏంజల్స్ అన్నాడు. బట్ ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏంజల్స్ వాల్యూ ఎంత, 50. బట్ ఇక్కడ ఏంజల్స్ వాల్యూ ఎంత ఉంది, 100 ఉంది. సో 50లోంచి 100 డ్రా చేయలేము కాబట్టి సెకండ్ కంక్లూజన్ తప్పు. సో మనకు ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఇది మన ఆన్సర్. సో ఎందుకయ్యా ఇది తప్పు అంటే ఎస్ ఈ రెండింటిని యూజ్ చేసి డ్రా చేయొచ్చు. కామన్ టర్మ్ క్యాట్ ఎగ్జిస్ట్ అయింది. బట్ ఇక్కడ మీరు ఏంజల్స్ దగ్గర గమనిస్తే సో ఈ పాజిటివ్ స్టేట్మెంట్ సమ్ముతోనే కనెక్ట్ అయింది కాబట్టి సబ్జెక్టు 50 ఉండాలి, ఆబ్జెక్టు 50 ఉండాలి కాబట్టి 50లోంచి 100 డ్రా చేశాడు. అది ఎక్కడా పాసిబుల్ కాదు. 50 రూపాయలలోంచి 100 రూపాయలు ఎవరికి తీసి ఇవ్వలేము కాబట్టి సో ఈ కంక్లూజన్ తప్పు. సో మన ఆన్సర్ ఏంటిదయ్యా అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకే, సో ఇలా మీరు బోత్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళు కూడా వితౌట్ వెన్ డయాగ్రామ్ చేయాలి అంటే మీరు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. 150 మెథడ్ని ఫాలో అవ్వండి, సింపుల్గా చేయొచ్చు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్స్.
ఓకే రైట్. సో మనము ఆర్టీసీ సంబంధించి సో తెలంగాణ ఆర్టీసీ టీఎస్టీకి సంబంధించిన 200 మార్కులు ఫుల్ కోర్స్ ఇంక్లూడింగ్ లేటెస్ట్ సిలబస్ యాజ్ డిసైడెడ్ బై ద టీఎస్పిఎల్ఆర్బి సంబంధించిన సో 200 మార్కులు ఇంక్లూడింగ్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సంబంధించిన మొత్తం 200 మార్కులు ఫుల్ కోర్సు మీకు 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆ ఒక కోడ్ ఆర్టీసీ అని ఉంటుంది. సో టీజీఆర్టీసీ అనే కోడ్ మీరు యూజ్ చేయండి. టీజీఆర్టీసీ. సో టీజీఆర్టీసీ అనే ఒక కూపన్ మీరు అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది, 50% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా రైట్. సో టీఎస్టీ అదేవిధంగా సో ఎంఎస్టీ కోర్సు కూడా మనం ఇచ్చినాము. సో ఎంఎస్టీ కోర్సు కూడా సో 160 మార్క్స్. ఇందులో మీకు ఏముండదు అంటే కేవలం మెకానికల్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉండదు. ఓకేనా 40 మార్కుల కంటెంట్. అది ఆల్రెడీ మీరు టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఎంతో కొంత చదువుకునే ఉంటారు కాబట్టి ఈ 160 మార్క్స్ మీద మీరు చాలా ఫోకస్ చేయండి. అండ్ టీఎస్టీకి నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చింది కేవలం 6000 మెంబర్స్. ఆ 6000 మెంబర్స్లో ఎగ్జామ్ రాసేవారు ఎంత అంటే కుదిరితే 2500 నుంచి 3000 మటుకే రాస్తారు. 50% రాయొచ్చు, రాయకపోవచ్చు. కాబట్టి సో ఫోకస్ చేయండి. 160 మార్క్స్ మీద ఖచ్చితంగా తీసుకుంటే మంచి జాబ్ వస్తుంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో దీని మీద కూడా 50% ఆఫ్ ఉంది. సో బోత్ టీఎస్టీ మరియు ఎంఎస్టీకి సంబంధించిన మీరు ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ స్పెషల్ డిస్కౌంట్ యూజ్ కోడ్ RTC50. ఓకేనా ఏం యూజ్ చేయాలి కోడ్? సారీ ఇందాక తప్పు చెప్పినాను. సో కోడ్ మీరు ఏం వాడాలండి? RTC50, RTC50. ఓకే RTC50 అనే కోడ్ని మీరు యూజ్ చేస్తే సో మీకు బోత్ టీఎస్టీ మరియు ఎంఎస్టీ మీద 50% డిస్కౌంట్ వస్తుంది. లెస్ దెన్ 500 రూపీస్కే మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా రైట్. సో యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. మీరు లైక్ ఇక్కడ నెంబర్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది, నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్. అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించిన జీకే మీకు 30 మార్కులు ఉన్నట్టుంది కదా, 30 మార్క్స్ టీఎస్టీ అండ్ ఎంఎస్టీ సంబంధించిన 30 మార్క్స్ ఇదే బ్యాచ్లో ఫ్రీ నోట్స్ అండ్ పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.